తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ నిర్వహించే మీకు తెలుసా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డిఎల్ఏటీఓ డాక్టర్ భాను నాయక్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మాధవి కళ్యాణి పేర్కొన్నారు. హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ నేతృత్వంలో 2 నెలల పాటు మీకు తెలుసా కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలో డిఎల్ఏటీఓ డాక్టర్ భాను నాయక్ ఆధ్వర్యంలో లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణ ప్రజల్లో అవగాహన కల్పించే నిమిత్తం ఈ నెల 12వ తేదీ నుంచి అక్టోబర్ 12వ తేదీ వరకు 8 వారాల పాటు స్వచ్ఛంద సంస్థలతో కలిసి అనేక కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. హెచ్ఐవి ఎయిడ్స్ సుఖవ్యాధుల పట్ల ప్రజలకు విస్తృత అవగాహన కల్పించడంతో ఎక్కువ మంది హెచ్ఐవి రక్త పరీక్షలు చేసుకునేలా ముందుకు రానున్నట్టు తెలిపారు. హెచ్ఐవి బాధితుల పట్ల ఉన్న చిన్న చూపు వివక్షతను హెచ్ఐవి ఎయిడ్స్ చట్టాలపై అవగాహన కల్పించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు మధుసూదన్ రావు, హరినాథ్, ఎం గోవింద్, రాంబాబు, నాగరాజు, కౌన్సిలర్లు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వారు జిల్లా అన్ని డిస్ట్రిక్ట్ ఎయిడ్స్ ప్రివెన్షన్ కంట్రోల్ యూనిట్ ద్వారా ఈ రోజు నుంచి 2 నెలల పాటు అక్టోబర్ 14 వరకు కూడా ఈ 2 నెలల్ని హెచ్ఐవి అవేర్నెస్ మంత్స్గా ప్రకటించడం జరిగింది. ఈ 2 నెలల్లో ప్రతి వారం ఒక కాన్సెప్ట్ తీసుకుని హెచ్ఐవి నిర్మూలనకి అన్ని కాలేజీల్లో, స్కూళ్ళల్లో, అదేవిధంగా ఎక్కడైతే యూనియన్స్ ఉంటాయో వాళ్ళన్ని చోట్ల కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేసి హెచ్ఐవి రహిత రాష్ట్రంగా, అదేవిధంగా హెచ్ఐవి రహిత వెస్ట్ గోదావరినిగా తయారు చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తూ హెచ్ఐవి నివారణ అనేటువంటిది మన భీమవరంలో చాలా బాగా జరిగింది. ముఖ్యంగా మేము హెచ్ఐవి నివారణ అనేటిది ఈ కార్యక్రమం ముందే అన్ని కాలేజీలలో చేస్తాం. డిఎన్ఆర్ కాలేజీ, ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీ, కేజీఆర్ కాలేజీ, సిఎస్ఎన్ కాలేజీ, మిగతా కాలేజీలు అన్నింటిలో కూడా నేను, రాంబాబు గారు, తర్వాత మా ప్రభాకర్ వీళ్ళందరూ కలిసి వెళ్ళి చేశాము. ఇదే కాకుండా మాలో ఉన్నటువంటి హెచ్ఐవి స్టాఫ్ అందరూ కూడా మాకు ఎంతో హెల్ప్ చేయడం వలన ఈ కార్యక్రమం చాలా ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాము. అందరూ ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములై అందరూ బాగా మంచి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అందరికీ కూడా మా నమస్కారం. అందరికీ నమస్కారం. ఏరియా ఆసుపత్రి భీమవరంలో యూఆర్టీ సెంటర్ నందు ఈరోజు మీకు తెలుసా అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇట్ ఈస్ ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపైన్. ఈ 2 నెలలు ప్రతి గ్రామంలో కూడా ఈ ఐఈసీ యాక్టివిటీస్ చేయడము, తర్వాత ఈ హెచ్ఐవి గురించి అందరికీ తెలియజెప్పడము, అలాగే కాలేజెస్లో వాటిలో కూడా క్విజ్ కండక్ట్ చేయడము, వీటి గురించి అవగాహన కల్పించడం అనేది జరుగుతుంది. ఈ అవకాశాన్ని భీమవరంలో పట్టుకొచ్చినందరూ కూడా వినియోగించుకొని. అందరికీ నమస్కారం అండి. మాది భీమవరం అండి. ప్రెసిడెంట్ మాది సీఓ వచ్చి 11 మండలాల్లో చేస్తుంది సార్. ఆ 11 మండలాలకు కూడా మీరు ఎక్కడన్నా ఒకవేళ ఎవరన్నా హెచ్ఐవికి సంబంధించి ఎవరన్నా సిక్ అయి ఉన్నా సరే గవర్నమెంట్ తీసుకొచ్చి చూపించడం జరుగుతుందండి. అలాగే హెచ్ఐవి ఉన్న పేషెంట్స్ కూడా ప్రతి నెల కూడా మేము న్యూట్రిషన్ ఇవ్వడం జరుగుతుంది. తాతలు తిరుమల వెంకటేశ్వర స్వామిని సినీ నటి జాన్వీ కపూర్ దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు జాన్వీ కపూర్కు స్వాగతం పలికి దర్శనం నిమిత్తం ఏర్పాట్లు చేశారు. గర్భాలయంలో స్వామిని దర్శించుకున్న తర్వాత రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేశారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. హైదరాబాద్ పాత బస్తీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కామటిపురాలోని ఓ డెకరేషన్ షాపులో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. క్షణాల్లో ఫ్యాక్టరీ మొత్తం మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 5 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భవనంలో ఉన్న వారిని ఫైర్ సిబ్బంది రక్షించారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా పొగ కమ్ముకుంది. శ్రీశైలం ప్రాజెక్టు జలాశయం గేట్లని మూసివేయడంతో ఒక్కసారిగా మత్స్యకారులు చేపల వేటకు పోటెత్తారు. పడవలతో ప్రాజెక్టు లోపలికి రావడంతో సందర్శకులు ఆహ్లాదకరంగా చూడడం కనిపించింది. మత్స్యకారులు చిన్న చిన్న పడవలు వేసుకుని నదిపై గుంపులుగా చేపల వేటకు వస్తున్న వారిని చూసి యాత్రికులు మంత్రముగ్ధులవుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా వరద ప్రవాహం పోటెత్తడంతో జలాశయం గేట్లు ఎత్తి నీటిని కిందకు వదిలిన అధికారులు జూరాల నారాయణపూర్ నుంచి వరద ప్రవాహం ఆగిపోవడంతో సోమవారం రాత్రికి గేట్లన్నీ బంద్ చేశారు. గేట్లన్నీ మూసివేయడంతో ఒక్కసారిగా మత్స్యకారులు చేపల వేటకు బయలుదేరారు. గుంపులుగా చిన్న పడవల్లో మత్స్యకారులు బయలుదేరిన విధానం సందర్శకులను మంత్రముగ్ధులను చేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు మెరుగైన వైద్య సేవలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి సత్యకుమార్ యాదవ్.
విశాఖలో ఘనంగా హర్ఘర్ తిరంగా ర్యాలీ జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సినీ నటి జాన్వీ కపూర్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. శ్రీశైలం ప్రాజెక్టు జలాశయం గేట్లన్నీ క్లోజ్, ఒక్కసారిగా చేపలు పట్టేందుకు పోటెత్తిన మత్స్యకారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.